హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. సో మ్యాంగోల సీజన్ కాబట్టి కొబ్బరిని మామిడికాయ పచ్చడి చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. ఇందులో మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ముందుగా అయితే దీన్ని మనం ఇది పీల్ చేసుకొని మ్యాంగోని కూడా ముక్కలుగా కట్ చేసుకుందామండి. అలాగే కొబ్బరి కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి, ఇలా మొత్తం అంతా మనం కొబ్బరి అంతా కూడా మనం ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. కొంచెం లేతగానే ఉంది కదా, బాగానే వచ్చేస్తుంది కదండి. ఓకేనండి, ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ క్యారెట్ కొబ్బరి ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇప్పుడు మనం. ఓకే అండి, ఇప్పుడు ఈ మ్యాంగోని కూడా ఇలా పీల్ చేసుకొని ఇవి కూడా ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకుందామండి ఫస్ట్ అయితే. ఓకేనండి, ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వీటన్నిటిని కూడా వేయించుకుందామండి ఫస్ట్. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఇదా మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. నార్మల్గా పచ్చిగా చేసుకున్న అదేనండి, రాగా మనం పచ్చిమిరపకాయలు వేయించుకోకుండా కూడా చేసుకోవచ్చండి, అలా కూడా బాగానే ఉంటుంది. ఓకేనండి, ఆయిల్ వేడెక్కింది కదండి, కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. అలాగే కొద్దిగా ధనియాలండి. అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలండి. ఇవి డైరెక్ట్గా వేసుకుంటే తుల్లిపోద్ది కదండి. సో మనం రెండు ముక్కలుగా తుంచి వేసుకోవాలండి, తుల్లుతుంది కదా. ఇలా రెండు ముక్కలుగా తుంచి వేసుకోవాలండి, లేదంటే పచ్చిమిర్చి పైకి తుల్లుతుంది కదండి. సో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. అలాగే క్యారెట్ ముక్కలు వేసుకుందామండి. అంటే ఇవన్నీ కూడా మనకి సరిపా పడవండి, కొద్దిగా వేసుకుందాం. క్యారెట్ అంటే కొంచెం వేగాలి కదండి. క్యారెట్లో కూడా చాలా విటమిన్ ఏ కంటి చూపుకి చాలా మంచిది కదండి. సో క్యారెట్ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మ్యాంగోలో కూడా విటమిన్ ఏ ఉంటుంది కదండి. సో రెండు కూడా కంటి చూపుకి అన్నిటికి కూడా చాలా మంచిదండి. సో ఇవి వేగుతున్నాయి కదండి, మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అండి, చిటికెడు చిన్న కొద్దిగా. ఓకేనండి, కొద్దిగా పసుపు వేసుకుందాం. హెల్త్కి చాలా మంచిదండి. కొబ్బరి కూడా మన హెయిర్ గ్రోత్కి కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందామండి, అవి వేగాయి కదా. మ్యాంగో ముక్కలు కూడా వేసుకుందామండి. చక్కగా మనకి ఇప్పుడు మ్యాంగోల సీజన్ కదండి. సో ఎందులో వేసుకున్నా మ్యాంగో చాలా రుచిగా ఉంటుందండి. ఆ ఐటమ్, ఆ పదార్థం ఏదైనా సరే మామిడికాయ వేయగానే మంచి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి నోటికి కూడా. అందులోకి క్యారెట్లో కూడా చెప్పాం కదండి, క్యారెట్ మ్యాంగోలో కూడా విటమిన్ ఏ ఉంటాయి కాబట్టి స్కిన్, క్యారెట్ కూడా మంచి గ్లో వస్తుంది. తర్వాత స్కిన్ కూడా చాలా మంచిది కదండి, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. అండి బాగా వేగుతుంది కదా, నచ్చితే మనం ఇందులోనే కొద్దిగా ఒక గుప్పెడంత పుదీనా, తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేగింది కదండి, ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందామండి. అంతా కూడా అన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోద్దండి, అంతే రుచిగా. ఇది రైస్లోకి చక్కగా టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుందండి. దోశ, ఇడ్లీ వీటికి కూడా చాలా బాగుంటుందండి. ఓకేనండి, అలాగే ఒక 6 వెల్లుల్లిపాయ పలుకులు. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి, ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నామండి. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందామండి. కొబ్బరి ముక్కలు వేయించుకోవాల్సిన అవసరం లేదండి, మన క్యారెట్ మ్యాంగో వేగితే సరిపోతుంది. ఆ రెండు కూడా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయితే మనకి పచ్చడి కూడా మరింత రుచిగా ఉంటుందండి. కొబ్బరి ముక్కలు పచ్చివే మనం చేసుకోవచ్చండి. ఓకేనండి, ఇదంతా కూడా వేగిపోయింది. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే లేదు.
సో ఇప్పుడు నా దగ్గర ఉందని వేస్తున్నానండి. అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర అండి. దీన్నంతా కూడా ఒకసారి కలుపుకుందామండి. ఈ మాత్రం వేగితే ఈ వేడికి మగ్గితే సరిపోతుందండి. ఆ పుదీనా కొత్తిమీర దీన్ని ప్రత్యేకించి వేయించాల్సిన అవసరం లేదు. ఓకేనండి, వేగింది కదా. సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి. ఓకేనండి, చల్లారింది కదా. ఇప్పుడు మనం దీంట్లో వేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుందాం అండి. చాలా రైసు, మనం రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. రైసు తర్వాత టిఫిన్స్కి కూడా దోశ, ఇడ్లీ ఈ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకేనండి, మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందామండి ఒక బౌల్లో. చెప్పాను కదండి, అదే నచ్చితే పోపు వేసుకోవచ్చండి, లేదు అంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి. చూసారా చాలా కలర్ఫుల్గా గ్రీను, అదేనండి ఆరెంజ్, గ్రీను, ఎల్లో మిక్స్ అయ్యి చాలా బాగా టెంప్టింగ్గా కనిపిస్తుంది కదండి. నచ్చితే పోపు వేసుకోవచ్చండి, లేదంటే మనం ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. సో నేనైతే దీనికి కొద్దిగా పోపు తాలింపు పెడతానండి. ఓకేనండి, ఇలా చిన్న ప్యాన్ తోటి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. ఒక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయ పలుకులు, కొద్దిగా కరివేపాకు. మనం పచ్చళ్ళలో వేసుకున్నాం కదండి వెల్లుల్లి రెబ్బలు అవి. సో అందుకని ఇందులో నేను 2 పలుకులు వేసానండి, ఎక్కువ వేయలేదు. నచ్చితే కావాలనుకుంటే ఇందులో కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. కొద్దిగా కరివేపాకు. అంతేనండి, పోపు కూడా రెడీ అయిపోయింది కదా. ఇది మనం పచ్చడిలో వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి ఓకేనండి, పచ్చడిలో వేసుకుందామండి తాలింపుని. ఓకేనండి, ఎంతో టేస్టీ అయినా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం క్యారెట్ కూడా వేసుకున్నాం. సో రైసు టిఫిన్స్కి చాలా బాగుంటుందండి, దేంట్లోకైనా సరే. ఇది మ్యాంగో సీజన్ కదండి. సో అందుకని కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, కొబ్బరికాయ అంటే మామిడికాయ ఏ కాంబినేషన్తో అయినా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.